సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కర్రీని రెడీ చేసుకుందామా. రెడీ టు వాచ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె కూడా వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ సాజీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలను కూడా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అవి మొత్తం కలిసేటట్టుగా అన్నిటినీ కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఒక 500 గ్రాముల చికెన్ తీసుకొని నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీరని కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను బాగా కలిపిన తర్వాత దాంట్లో చికెన్ అనేది నీళ్ళలో తీసేసి ఆ బాండీలో అనేది కడాయిలో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ అనేది ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోండి. తర్వాత మూత పెట్టేసి ఉడికించాలి. తర్వాత ఒక స్పూన్ సాజీర, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక 5-6 కాజు పలుకులను వేసి కొన్ని వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం చికెన్ని మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చికెన్ అనేది ఆ గిన్నెలో అనేది మాడిపోకుండా చూసుకుంటూ అడగంటకుండా చూసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత మూత తీసేసి ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఉప్పు కారం అనేది బాగా ముక్కకు అనేది పట్టేటట్టుగా బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత అవి కూడా మొత్తం అన్నింటినీ కలుపుకోవాలి. తర్వాత మనం చేసిన కాజు మిశ్రమాన్ని కూడా, జీడిపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం చేసిన గరం మసాలా, ధనియా, చెక్క వాటినన్నిటిని మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకొని మీకు తగినట్టుగా నీళ్ళను అనేది పోసుకొని ఉప్పు అనేది సరి చూసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. మసాలా అనేది ఇప్పుడే వేస్తే ఆ ముక్కకు అనేది అన్ని ఉప్పు కారం అన్నీ సమానంగా ముక్కకు అనేది పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు బాగా ఉడికించి ముక్క ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీరు కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడే. తర్వాత ఒక 2 టమాటాలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా ముక్కల్లో ఉడికే వరకు ఉడికించుకొని మూత పెట్టి ఉడికిస్తే రెడీ టు చికెన్ గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.